ఏంటో చేస్తున్నట్టున్నారు? నేనా పిల్లలకి స్నాక్స్ లాగా తింటారని అప్పాలు చేస్తున్నా. టైం పిల్లలకు తెలియదు కదా. ఓ బుజ్జి బుజ్జి అప్పాలు చేస్తున్నారా? ఏమేమి వేశారు ఇందులో? బియ్యం పిండి, కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని బెల్లం ఒక పొంగు రానిచ్చుకొని బెల్లం వాటర్లో మిక్స్ చేసేసి కొంచెం నెయ్యి వేసి ఇలాచీ పౌడర్ వేసేసుకొని చల్లారాక ఇట్లా చేసుకోవడమే. ఉండలు కట్టుకొని చిన్న చిన్న పిల్లలు. షుగర్ వాడకూడదా దీనికి? షుగర్ వాడను, తెలియదు మనకి. వాడచ్చేమో, మనం ఎక్కువ బెల్లమే వాడుకుంటాం కదమ్మా. అవును, దేవుడికి నైవేద్యము బాగుంటాయి, పిల్లలు తింటారని. ఓ ఇప్పుడు ఇవి చేసేసి ఉదయాన్నే దేవుడికి నైవేద్యం పెట్టేసి పిల్లలు నైవేద్యానికి అయిపోయింది. ఓకే, మళ్ళీ మన నైవేద్యానికి. ఓకే, ఇప్పుడు వీటిని కాల్చుకుంటాం నూనెలో పోసి వేసి తీసుకుందాం. కాల్చేసుకొని దూరగా ఓకే బంగారు రంగు వచ్చే వరకు ఉంచుకొని నూనె ఎక్కువ పట్ట వస్తుంది. ఆల్రెడీ అందులో ఒకటి ఉంది, తీయండి. అవునా? అయ్యో, ఇదైతే అస్సలు ఆయిలే పీల్చదు. చాలా హెల్దీ స్నాక్ కూడా బెల్లం అంటే. బెల్లం, ఐరను, గోధుమ పిండి, బియ్యం పిండి, నెయ్యి, రిచ్ ఆఫ్ ఫైబర్, కార్బ్స్ అన్ని. నూనె అస్సలు పట్టదు. సో పెద్దవాళ్ళు హెల్దీ అండ్ సింపుల్ చెప్పినారు. అన్ని నైవేద్యాలకు పెట్టి ఆంజనేయ స్వామికి ఇష్టం అన్నమాట. సో పిల్లలు వచ్చేసరికి మంచి హెల్దీ స్నాక్ రెడీ ఈరోజు. ఒక 2 రోజులు ఉంటాయి, పెట్టుకొని తినచ్చు. 2 days వరకు నిల్వ ఉంటాయి. రేపు స్నాక్ కూడా ఇచ్చేయచ్చు అయితే బాక్స్కి. ఇంట్లో ఫుడ్ అయితేనే మంచిది లేండి, బయట పట్టవు. ఫస్ట్ పాయింట్ పిల్లలకి ఏదో టైం పాస్ బాగుంటుంది, దేవుడికి పెట్టుకోవాలి కదా మనము. అవును, నైవేద్యం అని చేసుకుంటాం అన్నమాట. చిన్న చిన్నవి చేస్తే నైవేద్యం, కొంచెం పెద్దవి చేసుకుంటే పెద్దవాళ్ళకు బాగున్నాయి. ఇవి కూడా చాలా మంచి సైజుతో పిల్లలు ఇష్టంగా తింటారు. నూనె ఉండదు, చూసుకుంటాము. వాళ్ళు పడుకుని వెళ్తారు, మనం పెట్టుకొని